హలో ఫ్రెండ్స్, గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఫిబ్రవరి 19th ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి. లాస్ట్ ఎపిసోడ్లో పొట్టిగా వేసుకొని శృతి అందరికీ షాక్ ఇస్తుంది కదా, అలాంటివి వేసుకోకూడదని మీనా చెప్తుంది అనమాట. మీనా చెప్పగానే విని బట్టలు మార్చుకుంటుంది. అండ్ అలాగే బట్టలు ఉతికే సమయంలో మీనా ఎక్కువ కష్టపడుతుంది చెప్పేసి శృతి డబ్బులు ఇస్తుంది అనమాట. దాన్ని మీనా అవమానంగా భావిస్తుంది. ఈరోజు ఎపిసోడ్లో జరగబోయేది ఇది. ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది. ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం అనమాట. ఇంకా తనకు నచ్చిన బట్టలు కాకుండా మంచి బట్టలు వేసుకోవాలని మీనా నచ్చ చెప్తుంది అనమాట. దాంతో శృతి వెళ్ళిపోతుంది. ఇదేంటంటే మీనా ఇలా చెప్పగానే శృతి అలా వెళ్ళిపోయిందని ప్రభావతితో రోహిణి అంటుంది. అదే నాకు అర్థం కాలేదమ్మా, అసలు ఈ పూలు అమ్ముకునేదానికి ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చాయని ప్రభావతి అంటుంది అనమాట. నిజం చెప్పాలంటే శృతి చెప్పేది కూడా నిజమే కదా అంటే, డ్రెస్ అనేది వేసుకునే వాళ్ళ మీద ఉంటుంది కానీ చూసే వాళ్ళ మీద కాదు కదా అని రోహిణి అంటుంది అనమాట. కాసేపటి తర్వాత ఫుల్ కవర్డ్ బ్లాక్ డ్రెస్లో శృతి వచ్చి అందరినీ ఓకేనా అని అడుగుతుంది అనమాట. అప్పుడు మీనా నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నా అందంగా ఉంటావని అంటుంది అనమాట. ఇంకా తర్వాత రోజు ఉదయం బట్టలు ఉతకడానికి చూసి అక్కడ ఉన్న బట్టలు చూసి నిట్టూరుస్తుంది. ఏంటి అత్తయ్య అన్నీ ఒకేసారి వేశారు, ఏ రోజుకి ఆ రోజు వేస్తే నాకు సులభంగా ఉంటుంది కదా, నేను మంచినే కదా, ఎందుకు నన్ను గుర్తించట్లేదని మీనా అంటుంది అనమాట. ఏంటి నీ పర్మిషన్ తీసుకొని వేయాలని అంటుంది ప్రభావతి. అప్పుడే రోహిణి వస్తుంది. వచ్చి ఏంటి రోహిణి అని అడిగితే ఉతుకుతావా అని అంటుంది అనమాట మీనా. అంటే మీనాని అడుగుతుందన్నమాట, ఉతుకుతావా అని. లేదు, నాకు అర్జెంటుగా రమ్మని క్లయింట్ నుంచి ఫోన్ వచ్చింది, నా బట్టలు నేను వాష్ చేసుకున్నా, ఇవి మనోజ్వి, రేపు కంపెనీకి డీలర్స్ వస్తారంట, కొంచెం వాష్ చేసి పెడతావా అని రోహిణి అంటుంది అనమాట. అప్పుడు మీనా ఏమంటుందంటే, వచ్చేవాళ్ళు కార్లు చూసి చుట్టానికి వస్తున్నారా లేకపోతే మీ ఆయన బట్టలు చుట్టానికి వస్తున్నారా అని అంటుంది మీనా. మా ఆయన కార్ షోరూమ్కి ఎగ్జిక్యూటివ్, అంతేగాని కార్ తోలడానికి వెళ్ళట్లేదని రోహిణి అంటుంది అనమాట. సొంత కారు నడిపే వాళ్ళు మంచి బట్టలు వేసుకోకూడదని రూల్ ఏమైనా ఉందా? మా ఆయన తన కారులోనే వెళ్తున్నాడు, వేరే కార్లు అమ్మడానికి కాదని మీనా మాటకు మాట సమాధానం చెప్తుంది అనమాట. అప్పుడు ప్రభావతి ఏంటి మాటకు మాట సమాధానం చెప్తున్నావు, నీకన్నా పెద్దది తోటికోడలో పని చెప్తే చేయవా అని ప్రభావతి అంటుంది అనమాట. రోహిణి ఏ పని చెప్పినా నేను ఎప్పుడు చేశాను, వాళ్ళ ఆయన బట్టలు మాత్రం నేను ఉతుకను, నేను చచ్చినా ఉతుకున్నాను మీనా అంటుంది అనమాట. ఆ బట్టలు ఇక్కడ పెట్టు వెళ్ళు, వాళ్ళకు కన్న కొడుకు బట్టలే కదా అత్తయ్య ఉతుకుతారులే అంటుంది అనమాట. అని చెప్పి ఇక మీనా సర్ఫ్ వేసుకొని బట్టలు నానబెట్టుకుని తన పని తాను చేసుకుంటుంది అనమాట. ఏంటి నాకే పని చెప్తున్నాను ప్రభావతి అంటుంది. ఉతుక్కుంటే ఉతుక్కోండి, అంతేగాని ఆ మంచి బట్టలు నేను చచ్చినా ఉతకను, ఉతకపోతే మానేయండి, అంతేకాని నా మంచి బట్టలు నేను చచ్చినా ఉతకను మీనా తెగేసి చెప్తుంది. ఇక దాంతో ఇద్దరు షాక్ అవుతారు. అప్పుడే శృతి వచ్చి నావి కొన్ని టాప్స్ ఉన్నాయి వాష్ చేసి ఇస్తావా అని అడిగి శృతి బట్టలన్నీ చూస్తుంది అనమాట. ఏంటి ఇవన్నీ ఒక్కదానే ఉతుకుతావా, మరి ఆంటీ ఏం చేస్తున్నారు అడుగుతుంది శృతి. ఇన్ని బట్టలు ఉతుకమని ఒక్కదానికి ఎలా చెప్తారా ఆంటీ, మనిషి అనుకున్నారా మిషన్ అనుకున్నారా అని శృతిని నిలదీస్తుంది అనమాట. చూసి చూడనట్లు వదిలేస్తే అమ్మ ఇది నన్ను పని మనిషి చేసేలా ఉంది అని ప్రభావతి మనసులో అనుకుంటుంది అనమాట. మీరు ఉతకచ్చు కదా అంటే, నా పెళ్ళైనప్పటి నుంచి నేను ఉతకలేదమ్మా అని ప్రభావతి అంటుంది అనమాట. మరి మీనాకు పెళ్లి కాకముందు ఎవరు ఉతికారు అని మాటకు మాట నిలదీసి శృతి. అప్పుడు పని మనిషి ఉందిలే అంటుంది అనమాట. ఈ బట్టలు కొప్పేసి పారిపోయిందా అంటుంది అనమాట శృతి. ఇద్దరు ఉన్నారు, షేర్ చేసుకుంటే బడ్డెని తగ్గుతుంది కదా, నువ్వైనా చేయొచ్చు కదా రోహిణి అని శృతి అంటుంది. నేనేం పని పాట లేక ఇంట్లో ఉంటున్నానా, నువ్వు కూడా డబ్బింగ్ చెప్పి అలసిపోయి రావట్లేదా అని రోహిణి అంటుంది అనమాట. మనం ఒక్క పనే చేస్తున్నాం కానీ మీనా అన్ని పనులు చేస్తుంది, ఆంటీ అయితే అది కూడా లేదు, ఇదంతా తెలియక నేను నా బట్టలు కూడా తీసుకొచ్చాను, ఏం అక్కర్లేదు నేను లాండ్రీకి వేస్తానని శృతి అంటుంది అనమాట. అప్పుడు మీనా పర్లేదు శృతి నేను ఎదుకుతానని మీనా తీసుకుంటుంది. ఇవేమో ఆలోచించకుండా నువ్వు వెళ్ళి రెడీ అవ్వమ్మా, ఇదంతా ఏం పెద్ద పని అని ప్రభావతి అంటుంది అనమాట. అవునా, మీరు చేస్తే తెలుస్తుంది పెద్ద పని చిన్న పని అని, కనీసం సింపతి కూడా లేదు. మా పనికి మేము బయటికి వెళ్ళి పనిచేస్తే డబ్బులు వస్తాయి, బాగా పనిచేస్తే మెచ్చుకునేవారు ఉంటారు, మాకన్నా 4 రెట్ల పని మీనా ఇంట్లోనే చేస్తుంది, దానికి ₹1 కూడా రాదు, పనిచేస్తున్న గుర్తింపు కూడా రాదు అని శృతి అంటుంది అనమాట. మన ఇంటి మనుషులకు పనిచేస్తే తప్పేం కాదని మీనా అంటుంది అనమాట. మరి మనోజ్ కూడా ఇంట్లో మనిషే కదా, ఎందుకు చేయవని రోహిణి అడుగుతుంది. నిలువెల్లా పొగరు అని ప్రభావతి అంటే, స్టాప్ ఇట్ ఆంటీ, ఇవే బట్టలు నాకు ఇస్తే మీరు వద్దు మీ కొడుకు వద్దు అని పారిపోయేదని శృతి అంటుంది అనమాట. ఆ తర్వాత ఉండు అని శృతి వెళ్తుంది. మీనాపై అరుస్తూ ఉంటుంది ప్రభావతి. ఇంతలో వచ్చిన శృతి 2000 ఉంచు, నువ్వే రోజంతా పని చేస్తున్నావు, బయట నుంచి సర్వెంట్ వస్తే ఇంతకంటే ఎక్కువే తీసుకుంటారు, నువ్వు ఫ్రీగా చేస్తున్నావు అందుకే నేను ఇస్తున్నాను అని శృతి అంటుంది అనమాట. ఏంటి శృతి నీకు తెలిసే ఇస్తున్నావా తెలియకి ఇస్తున్నావా అని మీనా బాధపడుతుంది అనమాట. డబ్బులు ఇచ్చి పని మనిషిని చేస్తున్నావా అని మీనా అంటుంది. అలా ఎందుకు అనుకుంటున్నావు మీనా, రోహిణి 5000 తీసుకొచ్చి ఆంటీకి ఇచ్చింది, అది ఆంటీ సంతోషంగా అందరికీ చెప్పుకున్నారు, ఇప్పుడు ఆంటీని రోహిణి పని మనిషిని చేసినట్ట, ఏం ఆంటీ మీరు పని మనిషిలో తీసుకున్నారా అని శృతి అడుగుతుంది అనమాట. అప్పుడు రోహిణి అంటుంది, ఆంటీ నాకు అమ్మలా అనిపిస్తారు అందుకే ఇచ్చానని అంటుంది అనమాట. నేను కూడా మీనాను నాకు అక్కలాగా అనుకుంటున్నాను అని శృతి అంటుంది. నాకు ఇవేం వద్దు అని మీనా అంటుంది అనమాట. నా బట్టలు కూడా వేశాను కదా, ఊరికే వేళ్ళలా వేయలేను, నేను ఇస్తే తీసుకోవాల్సిందే
ఏదంటే ఊరుకోను అని శృతి అనేసి వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు ప్రభావతి అంటుంది, పొగరు బాగా అనిగినట్టుంది, గుండెలు పిండేసినట్లుందా అని అంటుంది అనమాట. మనోజ్ బట్టలు ఉతకకుండా శృతి బట్టలు ఎందుకు ఉతుకుతుందో, అప్పుడప్పుడు డబ్బులు ఇస్తుందేమో ఆంటీ. పాపం బాలు రూపాయి కూడా ఇవ్వడు కదా పొట్టు బిళ్ళలు రబ్బర్ బ్యాండ్లు కొనుక్కోవడానికి. అయితే నేను కూడా మనోజ్ బట్టలకు డబ్బులు ఇచ్చేదాన్ని కదా అని రోహిణి అంటుందన్నమాట. నీ పనే బాగుందే, ఇంట్లో ఉండి కూడా డబ్బులు సంపాదిస్తున్నాం, మా పనులు మాత్రం ఊరికే చేయాలి, ఎందుకంటే మేము తిండి పెడుతున్నాం కదా అని పొగరుగా చెప్పి వెళ్ళిపోతుంది ప్రభావతి. ఇంకా దాంతో అవమానంతో కుమిలిపోతుంది మీనా. ఇంకా తర్వాత మరి రవికి విషయం ఎలా తెలుస్తుందో ఏమో. తర్వాత రవి సాయంత్రం చూపిస్తారనమాట. రవి వస్తే శృతి బాగా పలకరిస్తుంది. రవి నాకు తలనొప్పిగా ఉంది, నీ స్టైల్లో టీ పెట్టుకొస్తావా అని అడుగుతుంది. పెట్టుకొస్తాను, మరి నాకెంత కూలీ ఇస్తావా అని అంటాడు రవి. ఓ ఎందుకంత కోపం అని శృతి అంటుంది. టీ పెట్టిస్తావు, ఎంత డబ్బు ఇస్తావు, ఎంత కూలీ ఇస్తావు అని రవి అంటాడు. ఏదైనా చేసేటప్పుడు ఆలోచించి చేయమని చెప్పాను, నీకు మా వదిన పని మనిషిలా కనిపిస్తుందా, చెప్పు, ఏం మాట్లాడవేంటి అని రవి అంటాడు. నువ్వే కదా ఆగి మాట్లాడమన్నావు అని శృతి అంటుంది. ఇరిటేట్ చేయకు అని రవి అంటాడు. ఏంటి అచ్చ మీ బాలు అనే జిరాక్స్ కాపీలా మాట్లాడుతున్నావేంటి, నేనేం ఇరిటేట్ చేశాను, మీనాని పని మనిషిలా చూశానని ఎవరన్నారని శృతి అంటుంది. మీనాకు 2000 ఎందుకు ఇచ్చావు, మా వదినకి 2000 ఎందుకు ఇచ్చావని నిలదీస్తాడు రవి. 2000 ఇచ్చి ఇన్సల్ట్ చేసావని రవి అంటాడు. ఇంట్లో మీనాని అసలు మనిషిలా గుర్తించేది నేనే, నాకన్నా ఎక్కువ పనిచేసే మీనాకు ఎవరు ఏమివ్వరు, అందుకే నేను ఇచ్చాను, నువ్వు మెచ్చుకుంటావు అనుకుంటే ఇలా తిడతావేంటి, వంట చేసి వడ్డిస్తే డబ్బు ఇవ్వాలి, వడ్డించినందుకు నువ్వు డబ్బు ఇవ్వాలంటే నా ఓన్ సిస్టర్ అయితే నేను పాకెట్ మనీ ఇవ్వనా అని శృతి అంటుంది. సొంత సిస్టర్ అయితే వేరు అని రవి అంటాడు. చూసావా, నువ్వే మమ్మల్ని వేరు చేస్తున్నావు అని శృతి అంటుంది అనమాట. ఇంక ఇలాగే ఇద్దరు గొడవ పడుతుంటారు. నాకు తలనొప్పిగా ఉంది పడుకుంటానని లైట్ ఆఫ్ చేస్తాడు రవి. నేను నెయిల్ పాలిష్ పెట్టుకోవాలి అని చెప్పి లైట్ ఆన్ చేస్తుంది శృతి. ఇద్దరు లైట్ ఆన్ చేసుకుంటూ పోటీ పడతారనమాట. శృతి, రోహిణి, ప్రభావతి మాటలు తలుచుకొని గదిలో కూర్చొని మీనా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే బాలు వస్తాడు. ఏమైందని అడుగుతాడు. బాలు, మొదటి జీతం అందుకున్నందుకు సంతోషంగా ఉంది, బట్టలు తినందుకొని డబ్బులు చూపిస్తుంది మీనా. ఈ డబ్బు ఎక్కడిదే అని బాలు అంటాడు. జీతం డబ్బు, కూలీ డబ్బులు, పని చేస్తే వచ్చిన కూలీ, ఎవరిచ్చారన్నది ముఖ్యం కాదు, ఎందుకు ఇచ్చారన్నదే ముఖ్యం. ఇంట్లో ఆస్తులు ఉన్న కోడళ్ళు ఉన్నారు, కానీ నాకేముంది సూదీదారం, నన్ను మనిషిలా చూడటం మానేసి పని మనిషిలా చూడటం మొదలుపెట్టారు. మీరు చెప్పింది నిజమేనండి, పనులు చూస్తే పని మనిషిలా చూస్తారు అని, పనులు చేస్తే పని మనిషిలా చూస్తారు అని ఆలస్యంగా తెలుసుకున్నానని మీనా అంటుందన్నమాట. డబ్బులు ఎవరిచ్చారు అని గొడవకు వెళ్ళబోతుంటే శృతి ఇచ్చిందని ఆపుతుంది మీనా. శృతి, మీ తమ్ముడు భార్య, ఆ విలువ కాపాడుకోండి అని మీనా అంటుందన్నమాట. వాళ్ళని ఇంట్లోకి రానివ్వంది ఎదిరించి మాట్లాడటం తెలియదా అని బాలు అంటాడు. ఎదిరిస్తే ఇంట్లో ఉండనిస్తారా, ఆ ఇద్దరు కోడళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు పని చేస్తున్నారు, నాకేం ఆస్తి ఉంది, డబ్బు ఉంది, కనీసం ఇంటి పని కూడా చేయకపోతే ఈ మాత్రం కూడా నాకు పెట్టరు, నేను ఒక్కదాన్నే కదా ఖాళీగా ఉండేదని మీనా అల్లాడిపోయేలా బాధపడుతూ మాట్లాడుతుందన్నమాట. ఆ డబ్బు శృతికే తిరిగి ఇవ్వాలని అనుకున్నాను, కానీ మొహం మీదే మాట్లాడటం ఎప్పుడో మానేశాను, వెళ్ళి రవికి ఇవ్వండి, కానీ తిట్టకండి, అతనికి ఏం తెలియదు కదా అని మీనా అంటుందన్నమాట. ఏమైనా తిన్నావా అంటే కడుపు నిండిపోయిందని మీనా చెప్తుంది. బాదం తిన్నాను, కన్నీళ్ళని తాగాను, నా కడుపు నిండిపోయిందండి అని చెప్తుందనమాట. ఇంక ఈరోజు సీరియల్ ఇక్కడితో అయిపోయింది. కమింగ్ అప్లో ఏం జరుగుతుందంటే, బాలు ప్రభావతి ఇంటి ముందు ప్రభావతి పేరు మీద పూల షాప్ పెట్టిస్తాడనమాట. దాని మీద ప్రభావతి పూల కొట్టు ప్రొపరేటర్ మీనా అని రాసి ఉంటుందన్నమాట. ఇక నువ్వు ఈ షాప్కు ఓనర్ అని బాలు అంటే మీనా అందంగా నవ్వుతూ ఉంటుంది. బాగా ఇంకా సంతోషపడుతుంది అనమాట. తర్వాత శృతితో ఈ రిబ్బన్ ఎవరు కట్ చేస్తారో తెలుసా, డబ్బు డమ్మ అంటాడు. శృతితో రిబ్బన్ కట్ చేయించి ఓపెన్ చేస్తాడు బాలు. అందుకు శృతికి డబ్బులు ఇప్పిస్తాడు బాలు. అది డబ్బుడమ్మ దగ్గరే నేర్చుకున్నాను, ఒక దెబ్బకు 2 పెట్టెల నెల బదిలిస్తాడు బాలు. అటు షాప్ పెట్టి నుంచి శృతికి డబ్బులు ఇప్పించి అందరి నోళ్ళు మూయిస్తాడనమాట. ఇంక రేపు చూద్దాం మరి షాప్ ఓపెనింగ్ రోజు ఎంత రచ్చ జరుగుతుందో, ప్రభావతి ఏం చెప్తుందో ఏంటి అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి. ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.